హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అని కాదు, సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో చద్దన్నం చేస్తున్నాను. సో నైట్ వండుకున్న అన్నం మిగిలిపోయిందనమాట. సో అది తాలింపు వేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా వీక్లీ 2-3 టైమ్స్ ఇలా చేసుకున్న సూపర్ ఉంటుందన్నమాట. సో దీన్ని నేను పొడి పొడిగా చేసుకొని సో అన్నం అంతా మునిగేదాకా వాటర్ పోసుకున్నాను అనమాట. సో వాటర్కి మెజర్మెంట్ లేదు, కానీ మన తాత ఆ టైంలో సో గంజితో చద్దన్నం చేసుకునే వాళ్ళు అనమాట. సో మనం ఇక్కడ పెరుగు పాలతో చేసుకుందాం. సో ఇక్కడైతే వాటర్ అంతా మునిగేదాకా వేసి కొద్దిగా సాల్ట్ వేసి అలానే ఉంచేసి ఒక 2 కప్పులు పెరుగు అవుతుంది అనమాట. సో మెజర్మెంట్ చేయలే, 2 కప్పులు పెరుగు, 2 కప్పులు సో అది కూడా వేసి చిన్న కప్పు. సో పచ్చిమిర్చి ఇక్కడ మా వాడు అసలు ఆగట్లేదు. సో ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్న, ఒక 3 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది అనమాట. సో పెద్ద పీసెస్ ఆనియన్స్ కట్ చేసుకొని సో పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేయండి. సో కాడలు తీసేసి సో మొత్తం వేసేసి సో ఏంటంటే అన్ని మీరు ఎక్కువ ఇష్టపడితే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనమాట. సో నేను 2 ఆనియన్స్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ అలానే ఉంచేసి కొద్దిగా పెరుగును పచ్చిమిర్చి అంతా కలిసేలా ఒకసారి కలిపేసి సో ఇక్కడ మా బుడ్డిగాడు కలుపుతుంది అనమాట. సో వాడు ఎంజాయ్ ఇలాంటి పనులు అయితే సూపర్ చేస్తాడు. సో ఇలా కుకింగ్ అవి అయితే చాలా ఇష్టం వాడికి. సో చేస్తున్నాను అనమాట, టేస్ట్ చూస్తాడు. సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే సో అది వాడి పని చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఒక గ్లాస్ గోరువెచ్చగా పాలు వేసుకుంటున్నాను. సో కాచి చల్లార్చి పెట్టుకున్నాము. గోరువెచ్చుకుంటే సరిపోతుంది. సో మనం పెరుగు ఎలా తోడేస్తామో అలానే అనమాట. సో అలానే సో ఈ పాలంతా వేసి మామూలుగానే ఒక 3 to 4 మినిట్స్ అలానే కలిపేసేసి సో ఉప్పు సరిపోతే ఒకసారి ఉప్పు టేస్ట్ చూసేసుకొని సో అది కూడా వేసేసి మూత పెట్టి అలానే నైట్ అంతా ఉంచేసి రేపు మార్నింగ్కి మంచి ఫ్రెష్ అయ్యి సో తినేస్తే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది ఓవర్ నైట్ అంతా మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో సో ఇది ఓవర్ నైట్ అంతా ఇలానే ఉండాలన్నమాట. సో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో గంజితో కూడా బాగుంటుంది. సో ఇలా పెరుగు పాలతో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి పెరుగు అంతా ఇలా తోడుకుందనమాట. సో అన్నానికి పెరుగు మంచిగా పట్టేసింది. సో ఇప్పుడు కొంచెం గంటతోనే కొంచెం స్మాష్ చేసుకొని సో గిన్నెలు వేసుకొని తినడమే. సో చేతితో నలిపినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. అది పిల్లలకైతే ఇంకా హెల్తీగా ఉంటుంది. సో చాలా మంచిది మనకి హెల్త్కి అయితే. సో డైలీ తిన్నా పర్లేదు, కాకపోతే వీక్లో 2-3 టైమ్స్ ఇలా తిన్నా పర్లేదు అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాగుందా? టేస్ట్ నచ్చిందా? దగ్గర పెట్టుకో. ఇప్పుడు తిను. ఆనియన్ అమ్మా, అది ఆనియన్.